ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజుల్లో మనం ఒక్క పెళ్లి చేయాలంటే మాటలా? ఎన్ని పనులుంటాయి? అట్లాంటిది ఒకటేసారి 100 పెళ్లిళ్ళు చేయాలంటే కుదురుతుందా? కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలంలోని అన్నారం గ్రామంలో ఏకంగా ఒకటేసారి 165 పెళ్లిళ్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామివారి వికాస్ తరంగిణి సహకారంతో నిర్వహించారు. ఇక్కడ ఏకంగా 165 మండపాలు కట్టి మంగళ వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా ఘనంగా ఈ కళ్యాణాలు చేశారు. చిన్నజీయర్ స్వామి గారే ప్రతి పెళ్లి జంట దగ్గరకు వెళ్ళి ఈ సూత్రాలు అందజేస్తానని తెలియజేశారు. బంగారం మంగళ సూత్రాలు మీ అందరి కోసం ప్రత్యేకించి రాముడు పంపించాడు. వాటిని ఇప్పుడు మీ దగ్గరికి మేము పట్టుకొస్తున్నాం. మేమే స్వయంగా మీకు ఒక్కొక్కరికి అందిస్తాం. ప్రతి జంటలోని పెళ్లి కూతురికి బంగారంతో చేసిన సూత్రాలు, వెండి మెట్టెలు మరియు పెళ్లి కొడుక్కి పంచలోహాలతో చేసిన రాముల వారి ప్రతిమ, ఇంకా ఇరువురికి బట్టలు బహుకరించి ఆశీర్వదించారు. ఈ ఆదివాసీల పెళ్లిళ్ళకి పలు చోట్ల నుంచి బంధువర్గం ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా విశేషంగా తరలి వచ్చారు. ఇక్కడ ఎక్కువగా మారుమూల గ్రామాల వారు వివాహం చేసుకోవటానికి ఇబ్బంది పడేవారు ఇక్కడ వివాహం చేసుకోవటానికి అవకాశం కల్పించినందుకు ఇక్కడ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అంతేకాక ఈ వివాహంలో మరొక ప్రత్యేకత ఏంటంటే అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడమే కాక అమ్మాయి కూడా అబ్బాయి మెడలో రాముడి వారి సూత్రాలు కట్టింది. దీనికి అర్థం ఒకరి మాట ఒకరు వింటాము అని చెప్పటం. ఇక్కడ వివాహం ఆడిన నూతన వధూవరులు వాళ్ళ బంధువర్గంతో భోజన తాంబూలాలు స్వీకరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మొత్తంగాను రమారమి ₹1 కోటి వరకు ఖర్చయ్యింది. మరియు ఈ కార్యక్రమంలో సుమారుగా 20,000 మందికి పైగా పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పెళ్లి జంటలు వివిధ ప్రాంతాల నుంచి రావటానికి ట్రాక్టర్లను, ఎడ్ల బండ్లను మరియు వివిధ వాహనాలను కొబ్బరాకులతో, మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించుకొని ఇక్కడికి తరలి వచ్చారు. ఇలా ఒకే వేదికపై 165 పెళ్లి జంటలను కల్లారా చూసినందుకు మనసుకెంతో ఆహ్లాదకరంగా ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.